ప్రేమని ఎలాగైనా సాధించుకోవడానికి రియాజ్ ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈసారి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాడు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఎమాన్యుల్ along with his team. కుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంచం. నమస్తే మేడం, మీ ఇద్దరం మొగుడు పెళ్ళాం. ఏంటి ఏమండి, ఈ రోజు నేను బాగా అడిగాను. నా పలుకు చిలక పలుకుల్లా ఉంటాయి తెలుసా? ఏంటి పలుకు? చిలక పలుకులు. పలుకులలో కేసరిలా ఉంటావు, నువ్వు చిలక పలుకులు పలుకుతావు. రోజు పొద్దున్నే లేవగానే కృష్ణ భగవాన్ గారి ఫోటో చూస్తావు. అసలు కృష్ణ భగవాన్ గారు అంటే ఎందుకే నీకు అంత ఇష్టం? ఆయనలో ఏం చూసావు? ఆయనలో హ్యామర్ అంటే ఇష్టం అండి. అది హ్యామర్ కాదు, హ్యూమర్. హ్యామర్ అంటే సుత్తి. ఏమండి, మీరు అలానే అంటారు కానీ ఆ పక్కింటి సీనుగాడు నిన్న సినిమాకి రమ్మంటే అస్సలు రానంటే రానని చెప్పా. చూసారా, అది నా పెళ్ళం. నా మాట జవదాటదు, అసలు నన్ను మోసం కూడా చేయదు. అలా ఉంటది నా పెళ్ళంతో. ఎందుకెళ్ళలేదే ఇంతకి? ఆడు కార్నర్ సీట్లు బుక్ చేయను అన్నాడు. వెళ్తుంది, ఇది మామూలు కదా. మీరు కాదంటే సరే సర్లే. రాత్రి 2ంటికి లేచి చూసా, ఎవరితోనే వీడియో కాల్ మాట్లాడుతున్నా. ఆ రవిగాడండి. ఎన్ని సార్లు చెప్పాను, ఆ రవిగాడికి నాకు గొడవ అయింది, కనీసం వాడు మొహం కూడా చూడద్దన్నానా లేదా? నేను ఆఫీస్కి వెళ్ళగానే ఇంట్లో సౌండ్లు వస్తున్నాయి అంటే ఏంటి? అవునండి, ఆ గిన్నెలు దానికే పడిపోతున్నాయి, లైట్లు జుమ్ 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 అని వెలుగుతున్నాయి. మన ఇంట్లో ఏదో ఆత్మ ఉందని భయమేస్తుందండి. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ అయిపోయారు, ఆత్మల దగ్గరికి వెళ్ళిపోయా. మన ఇంట్లో ఏదో చేద్దామండి. నువ్వు లోపల పో, ఏం భయపడకాకు. నాకు తెలిసిన మాంత్రికుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పిలిపిస్తా, నువ్వు లోపల పో. వామ్మో, మా ఇంట్లో ఏదో ఆత్మ ఉంది. హలో, రండి సార్ తొందరగా, మా ఇంట్లో ఏదో ఆత్మ ఉంది. నమస్తే సార్. చెప్పు. 10ంటికే వస్తానన్నారు. నేను 10కి రాను, మరి 11కే వస్తా. 11కే వస్తా. సార్ మీరే కాపాడాలి సార్. ఏమైంది? మా ఇంట్లో పెద్ద పెద్దగా సౌండ్లు వస్తున్నాయి సార్, సామాన్లు కింద పడిపోతున్నాయి సార్. అది కాదు సార్, మా ఇంట్లో ఆత్మ ఉందేమోనని కొంచెం భయంగా ఉంది సార్. ఆత్మ? మీరే ఏదో ఆత్మ. కనీసం ముగ్గేసి చూస్తా. బలిరా లేదురా సార్. ఉంది సార్. లేదు. ఉంది సార్. సరే ఆగు చెప్తా. లేదు. మరి మా ఆవిడ రోజు ఉంది ఉంది అట్లా. ఏవే బయటికి రావే, గురువు గారు వచ్చారు. వస్తున్నా అండి. నాకు గురువు గారు ఉందిరా. ఏముంది సార్? అదే ఉంది. ఏముంది గురువు గారు? దానికి ఆత్మ ఉంది. ఆత్మ? ముందు నువ్వు తీసేయి. ఏంటి గురువు గారు? పక్కా జరుగు. ఈ మొక్క కట్ చేస్తే నీ జీవితం బాగుపడుతుంది. దీనికి పూజ చేయాలా? పూజ చేయండి గురువు. పూజ చేస్తాను, నువ్వు లోపల పో. నేను ఎందుకు గురువు గారు లోపలికి? నువ్వు లోపల పోవాలరా. ఎందుకు గురు? పూజ చేసేటప్పుడు మగవాళ్ళు ఉండకూడదు, ఒకవేళ ఉన్నారనుకో విఫలిస్తాను. వద్దులేదు, నేను లోపలికి వెళ్ళిపో. జాగ్రత్త చేయండి. ఓకే. గురుగారు అమ్మాయి కత్తిలా ఉందిరా. వీళ్ళిద్దరు ఎట్ట సెక్కేనా నాకు అర్థం కావట్లా. నేను దానికి వశీకరణ చేసి లొంగించుకుంటా. ఎలా గురుగారు? అలా ఎలా ఉంటుంది రా. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. పూజ అయిపోయింది, రారా. అంతా అయిపోయిందా గురువు గారు? అంతా అయిపోయింది. పేమెంట్ ఎంత ఇవ్వమంటారు? వాళ్ళ మీ ఇంట్లో పేమెంట్ ఇవ్వండి. ఇప్పుడు మొత్తం అయిపోయినట్టు? మొత్తం అయిపోయింది. ఇప్పుడు మీరు హ్యాపీగా సంసారం చేసుకోవచ్చు. బాయ్. ఏమైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి. అలాగే. ఓకే. అమ్మయ్యా, గురువు గారు రాబట్టి ఇంట్లో దెయ్యం పోయింది, లేకపోతే ఎంత ఇబ్బంది పడేవన్నో ఏంటో. ఏమే దా అన్నం పెట్టు. ఏమే రా అన్నం పెట్టు. వచ్చి అన్నం పెట్టవే. ఎవడ్రా నువ్వు? ఒక ఆడపిల్ల మీద చెయ్యేస్తావరా? ఏం మాట్లాడుతున్నావే? అసలు నువ్వెవడ్రా? నేను నీ మొగుడ్నే. రే, ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నువ్వు? నీ పక్కన ఒక ఆడపిల్ల నుంచుంటదిరా. సేమ్ పంది. 5 సంవత్సరాలు బట్టి చేస్తారు, పక్కన నుంచుంటది అంటావా? ఒక్క నిమిషం, ఏమైంది దీనికి? గురువుగారు గురువుగారు తొందరగా రండి. గురువుగారు ఏమైంది? నా పిల్లం ముగ్గురు వస్తుంది, నువ్వు పో అంటుంది. అవునా? ఏమైంది గురు?
అయిపోయింది ఏం? నీది పోయింది ఇంకా గురుగారు నీది పోయింది రే ఏ గురు నీది పోయింది నేను చెప్పను. ఏమైంది గురుగారు? నేను పోతున్నా. Please, please, please. వద్దు. అయ్యో, గురుగారు. నాకు అవసరం లే. గురుగారు, చెప్పండి గురుగారు. ఏదైతే జరగకూడదో అదే జరిగిపోయింది ఏమైంది గురుగారు? జరిగిపోయింది ఏమైందంటే పాత దయ్యాన్ని విడిపించాను కదా ఇప్పుడు కొత్త దయ్యం వచ్చింది మళ్ళా కొత్త దెయ్యమా? ఆ. నా పిల్లలోక అవును మరి అది అసలు నా మాట ఏనట్లేదు. నీ మాట ఏంటదిరా నా మాట ఏంటదిరా నీ మాట ఎందుకు ఉంటుంది గురుగారు? ఎందుకంటే దయ్యాలు ఎవరు మాట ఏంటయా మాంత్రికుడు మాట. మాంత్రికుడు మాటలే ఉంటాయి కావాలంటే ఇప్పుడు చూడు నువ్వు విలు ఏమే ఇట్రా రాదు ఆ. ఏమే ఇట్రా ఇట్రా కూసో కూసో చెప్తా ముద్దు పెట్టు నేను పూజలు గీజలు చేసి నేను ఈ దయ్యాన్ని ఇడిపిస్తా సరేనా ఇడిపిస్తారా ఆ, గురుగారు? ఇడిపిస్తా నాకు లేదంటే వెళ్ళిపోతా వద్దులే గురుగారు, ఆ, ఇక్కడే ఓకే. ఉండండి. ఇక్కడే ఉంటా. ఎందుకంటే ఆ. మా అన్న వదిన వస్తున్నారు ఊరు నుంచి, మళ్ళీ ఇది నా మాట వినలేదనుకో ఆ. వాళ్ళకి డౌట్ వచ్చింది మీ ఇద్దరు అసలు ముగుడు పెళ్ళాలమా అని. అవును. మీరు ఇక్కడే ఉండి సరే. ఇది నా మాట వినేలా చేయండి గురుగారు. ఓకే, నేను చేస్తా. Please. ఇక్కడే ఆ. ఉంటా. ఏమే పా లోపల బా. ఆ? గురుగారు దీని లోపలికి పంపనరా? ఎవరురా నువ్వు? తమ్ముడు అన్నయ్య, తమ్ముడు బాగున్నారా? బాగున్నా అన్నయ్య. భలే మారిపోయారా నువ్వు? ఇప్పుడే నా వచ్చారు వదిన బాగున్నారా? రండి రండి కూర్చోండి వదిన. ఆ, ఏమే వర్ష ఒరే గురువు గారు దాన్ని పంపిరా నీ దండం పెడతా. ఏ వర్ష పోంట పో మా అన్నయ్య వచ్చాడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు. ఆడెవడు నువ్వెవడు? ఆడెవడన్నా ఈడెవడన్నా సర్దారన్ అంటెవడన్నా? అమ్మ బాబోయ్. ఏంటి మళ్ళీ మళ్ళీ ముళ్ళ పందిర మీదకి వస్తే పొడిచి చంపుతా. మా అన్న వచ్చాడు ఒసే అంటావేంట్రా? దండం ఎవర్రా? పెడతా. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవే నీ దండం పెడతా. ఏవే గీవే అన్నావంటే తోలు తీస్తా. గురుగారు గురుగారు దానికి ఒక మాట చెప్పండి గురుగారు. ఆగురా, నాకు అర్జున్ బాత్రూమ్ వస్తా గురుగారు నీళ్ళు ఇమ్మని చెప్పండి. ఆగు, వస్తా. బాగా చెప్పరా బాగా చెప్పరా. సారీ గురుగారు. అయ్యో. గురుగారిని కొడతావా బుజ్జికన్నా, బుజ్జికన్నా. సారీ గురు. ఒరే తమ్ముడు ఎవర్రా ఇల్లు? చెప్పండి గురుగారు ఒక మాట చెప్పండి. నీళ్ళంట ఆ. చెయ్యి. నీళ్ళంట సరే, ఇచ్చేయి. ఇదిగో. ఇగో కడుక్కో అన్నయ్య. అది నీకు తెలుసు కదా అన్నయ్య, మీరు వచ్చే ముందే మా ఇద్దరికి చిన్న గొడవ అయింది. దానికి నాకు మాట లేవు. మరి ఆడేవుడు? ఆడా మా బెస్ట్ ఫ్రెండ్. మాకేదైనా గొడవలు అయితే వాడే మధ్యలో ఉండి కలుపుతా ఉంటాడు. అంతేగా? అంతే. మీరు జాగ్రత్తగా ఉండండి. పని లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏమే లోపలికి వెళ్ళి ఏమే మీ తినట్లా గురువు గారు ఆ బాత్రూమ్ కూర్చుంది చాలు, దాని లోపలికి పిలవరా? వచ్చేయ్, లోపలికి రా ఏ బాత్రూమ్ లో కాదు ఇంట్లోకి వెళ్ళు. తమ్ముడు తమ్ముడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అబ్బా, భలే ఫాస్ట్ ఉన్నారు. అమ్మాయి అదే ఏంటి తమ్ముడు. పూజ చేస్తున్నాం? ఓకే ఓకే భలే ఫాస్ట్ ఉన్నారండి బాబు. ఈ కాలం పిల్లలు మామూలుగా లేరు. అనుకోవటమే. తమ్ముడు దా, ఆడదాం. ఏం ఆటరా? గిల్లాలాట. మరి లోపల ఎవడు? లోపల ఎవరురా? ఏయ్! ఏయ్! రేయ్! ఎవడు రానువా ఎవడు రానువా ఇక్కడేరా. ఏం చేస్తున్నారా లోపల? పూజ చేస్తా ఉన్నా పూజ. ఆ. ఏ పూజరా? ఏయ్, నీ భార్యకి దెయ్యం వదిలేయాలి కదా అందుకే పూజ చేస్తా ఉన్నా అదే కదా. ఇట్లా చెప్తా మీ అన్నకి డౌట్ రాకూడదు కదా అందుకే రూమ్ లో చేస్తా ఉన్నా పూజ ఏం చెట్టు నేను సెట్ చేస్తాలే మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు కదా, మా ఇద్దరికి మాటలు కలపడానికి వాడు మధ్యలో వెళ్ళి మాట్లాడుతున్నాడు. నువ్వేదో దాస్తున్నావు చెప్పరా చెప్పు. అదేం కాదన్నయ్య, ఆ. మీ మరదలకి దెయ్యం పట్టింది. దెయ్యమా? ఆ దెయ్యం వదిలేయడానికి వచ్చాడు ఆ మాంత్రికుడు. అవునా? ఆ. అమ్మ ఏడుంటే మాకు దెయ్యాలు పడతాయి. వదిలించుకో పంపించే పంపించే. చాలా డేంజర్ గా ఉంది దెయ్యం ఇది మాట వినట్లేదా? వినట్లా. ఇంకా ఎన్ని రోజులు పట్టింది గురుజీ? ఇంకా దాదాపు ఒక 2 నెలలు పట్టొచ్చు నాకు తెలిసి 2 నెలలు. ఆ. గురుజీ చాలా టార్చర్ వద్దు ఉంటుంది వద్దు, ఇగో మీ దగ్గర ఉంచుకొని దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గర పంపిండు. ఓకే ఓకేనా? ఓకే థ్యాంక్స్ గురుజీ. పో. జాగ్రత్త. నేను చూసుకుంటా పో రాను పోదాం ఇంటికి పోదాం దా. ఎక్కడికి? రావే ఎవడ్రా రావే అంటున్నావు? వసీకరణ చేసినా కదా ఇంకా వశీకరణ లేదు గిసీకరణ లేదు. నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు మా నాన్న వాళ్ళు. ఆ. వాడంటే నాకు ఇష్టం లేదు. ఆ. నువ్వు నాకు దొరికావు, దీన్ని బట్టి అన్ని వదిలించుకున్నా. అంటే నా వసీకరణ పని చేయలా పని చేయాల ఎల్లు. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇమాన్యుల్ గారు సార్. ఉందా అసలు వశీకరణం అనేది ఉందా? ఏమో సార్ అది తెలియదు. అందరూ బాగా చేశారు. రియాజ్ సార్. సూపర్. ఓకే ఆల్ ద బెస్ట్. ఖుష్బు గారు ఇస్మార్ట్ ఇమాన్యుయల్ మంచిది మీ స్కిట్. నిజంగానే రియాజ్ సూపర్ గా వర్క్ చేసావు. నీ క్యారెక్టర్, నీ క్యారెక్టరైజేషన్, పర్ఫార్మెన్స్ బ్యూటిఫుల్ గా ఉంది. అందరూ బాగా చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
ఇస్మార్ట్ ఇమాన్యుల్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ఖుష్బు గారు. సో జడ్జెస్ ఇస్మార్ట్ ఇమాన్యుల్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్ 16 out of 20.